హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి ఓ సుకుమారి మామ. సో డైరెక్టెడ్ బై దర్శన్ అండ్ యాక్టెడ్ బై తిరువూర్ అండ్ ఐశ్వర్య రాజేష్. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఎప్పట్లాగే ఒక్క రిక్వెస్ట్ మామ, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. లైక్ చేయండి మామ, లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అదే ఒక రిక్వెస్ట్. అలాగే మన వీడియో నచ్చితే హైప్ చేసి పెట్టండి మామ. మనకు హైప్ బటన్ ఇచ్చేసారు. మరి ప్లాట్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళిపోతే, చంద్లాధర్ అనే ఒక ఊరిలో దామిని అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆవిడికి ఒక వింతైన సమస్య ఉంటుంది. ఆ వింతైన సమస్య ఏంటంటే, ఆవిడిని ఎవరు ముట్టుకున్నా కరెంట్ షాక్ గట్టిగా గుడేస్తుంది మామ. మరి మన హీరో నరాల యాదగిరి ఉంటాడు. ఆ నరాల యాదగిరికి ఏమో సర్పంచ్ అయిపోవాలి ఊర్లో అని చెప్పేసి తిరిగేస్తా ఉంటాడు అనమాట. సో ఆ టైంలోనే వాళ్ళ తాత ఒక వీలునామా రాస్తాడు మామ. ఆ వీలునామా ఏంటంటే, ఆయన చిన్న గుళ్ళు మొదట ఎవరికైతే మగబిడ్డ పుడతారో ఆ ఆస్తి, తన ఆస్తి మొత్తం వాళ్ళకే అని ఒక వీలునామా రాసిపోతాడు. మరి ఆ దెబ్బతో మన ఈ సర్పంచ్ గా ప్రయత్నించే నరాల యాదగిరి ఊరుకుంటాడా? ఊరు కదా. ఊరంతా జల్లుడు పెట్టేస్తూ తిరిగేద్దాం, పెళ్లి చేసుకుందాం కూడా టైంలోనే ఈ దామిని అనే మన క్యారెక్టర్, కరెంట్ షాక్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోతాడు మనోడు. సో కనెక్ట్ అయిపోతాడు కానీ ఆ విషయం మనోడు తెలియదు. ఊరందరూ ఆ విషయాన్ని దాచిపెట్టేసి మనోడికి పెళ్లి చేసేస్తారనమాట. పెళ్లి చేసేసిన తర్వాత ఒక సమయం ఉంటది కదా, పెళ్లి అయిన తర్వాత ఒక సమస్య వస్తుంది కదా. ఆ సమయంలో మనోడికి హీరో అనుకున్నటువంటి ఈ షాకింగ్ సమస్య, ముట్టుకుంటే షాక్ కొట్టిద్ది అనే సమస్య తెలిసిపోయిన తర్వాత మరి హీరోయిన్ లైఫ్, మన హీరో లైఫ్ ఇలా వెళ్ళేది కాస్త ఇలా తిరిగి ఇలా టర్లుగా వెళ్ళిపోద్ది అనమాట. సో మరి ఆ టర్లు ఎలా అయినాయి, మరి హీరోయిన్కి ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ దామినికి షాకింగ్ సమస్య అసలు ఎలా వచ్చింది, అంత ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు కదా, ప్రేమించిన వారిని ఎందుకు ఇంట్లోంచి పంపిస్తాడు, వీళ్ళిద్దరు చివరికి ఇలా ఒకటయ్యారు అనేది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మామ. ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మామ. స్టోరీ మొత్తం నేను చెప్పట్లేదు, మీకు ట్రైలర్ లో చూసుకుంటే, టీజర్ లో చూసుకుంటే ఇదే ఉంటది. మళ్ళీ కరెంట్ షాక్ ఏంట్రా బాబు ట్విస్ట్ చెప్పేసావు అంటారేమో. ట్విస్ట్ చెప్పలేదు, కరెంట్ షాక్ ఆల్రెడీ టైలర్ లో టీజర్ లో మీకు చూపించే ఉంటారు, చూసుకోండి. చూడకపోతే ఈవెన్ టైటిల్ లో కూడా ఉంటుంది మనకి కరెంట్ షాక్ సినిమా, ఓకేనా. సో ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. సో మరి సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తిరువూర్ న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. యాక్చువల్గా ఈ యాదగిరి క్యారెక్టర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయింది, పర్ఫెక్ట్ గా సూట్ అయింది అని చెప్పొచ్చు తిరువూర్ గారికి. సో ఏమాత్రం డౌట్ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్, ఐ మీన్ లైక్ భార్యతో దామినికి షాకింగ్ సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య వల్ల వచ్చే సన్నివేశాలు కానీ, ఆ స్పాంటినిటీలో వచ్చే కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది ఆయనకి. అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అదే దామిని క్యారెక్టర్ లో జీవించిందని చెప్పవచ్చు. సో పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా 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 బాగా చేసింది. సింపుల్ గా చెప్పాలంటే వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. అందుకే ఓ సుకుమారి అని పెట్టారు అని కూడా నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో వన్ ఉమెన్ షో. సో ఈ సినిమాలో వచ్చేటటువంటి అంటే యూనిక్ కాన్సెప్ట్ అమ్మా. యూనిక్ కాన్సెప్ట్ అంటే హీరోయిన్ ముట్టుకుంటే కరెంట్ షాక్ రావడం అనేది, అంటే మగధీరాలో ఒక అది వేరు గతం కుదరడం, ఇది త్రూఅవుట్ ద సినిమా దీని చుట్టూ నడుస్తుంది కాబట్టి ఒక కాన్సెప్ట్ యూనిక్ గా కొత్త లైన్ అనుకోవచ్చు. సో అలాగే ప్రీ వెడ్డింగ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ షాకింగ్ సమస్యల వల్ల, వీటి వల్ల. సో అట్లు ఉంటాయి కదా, దానివల్ల ప్రీ వెడ్డింగ్ షూస్, పెళ్లి సీన్స్ కానీ కొంచెం హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు సినిమాలో. సో ఇక నెక్స్ట్ మరి మైనస్ల విషయానికి వస్తే, అసలు ఎక్కడ తేడా కొట్టిందయ్యా ఈ సినిమా అంటే, యూనో ద రొటీన్ మేకింగ్, ఆ స్క్రీన్ ప్లే మావా. సో పాయింట్ కొత్తది, హీరోయిన్కి షాక్ కొడుతుంది, అంతా ఒకటే. బట్ ఏంటంటే దాని రొటీన్ స్క్రీన్ ప్లేలో తీసుకెళ్ళిపోవటం, పాత రోజుడు చింతకాయ, బోయింగ్, ల్యాగ్ ఈ పాయింట్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే హీరోకి ఆ సమస్య తెలియదు అని ఊర్లో క్యారెక్టర్లు ఎవరో ఒకరు వస్తారు, అది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇబ్బందికర సమస్య, ఏదో ఒక సమస్య రావడం, అది మిస్ అవ్వడం, మళ్ళీ ఇంకోటి రావడం. సో ఇదంతా చూస్తే ఏంటంటే మనకి సీరియల్లో కూడా ఒకటి వస్తుంది రాదు అంటారు కదా, అలా సాగదీసి వదిలేరు. సో దానివల్ల ఏంటంటే మనకి పిచ్చ బోర్ కొట్టింది ఆ సీరియల్ సాగదీయడం వల్ల. అది కొంచెం బోరింగ్, బికాజ్ ఆ పాయింట్ ఓకే కానీ దాన్ని మేకింగ్ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల మనకి బోరింగ్ అనిపిస్తుంది అనమాట అది. సో ఇక నెక్స్ట్ ఈ కామెడీ సీన్స్ అయితే ఏమున్నాయో దాన్ని కొంచెం కొన్ని కామెడీ సీక్వెన్సెస్ కోసమే పెట్టారు కొంతమందిని, అది బలవంతంగా ఫోర్స్ఫుల్ గా పెట్టారనిపించింది. మన ఝాన్సీ గారు కానీ, రఘు మురళీ గౌడ, సో వీళ్ళని ఫోర్స్ఫుల్ గా పెట్టారు అన్నట్టు అనిపించింది ఆ కామెడీ సీన్స్. బికాస్ అవి బేసిక్ గా మనకి నవ్వు కానీ బోర్ కొట్టిస్తాయి చూసేవాడికి. సో ఆ బోరింగ్ లేకపోవడం, దానివల్ల ఇంకా బోర్ కొట్టడం. ఇక సెకండ్ హాఫ్ అయితే, ఫస్ట్ హాఫ్ లో క్యూరియాసిటీ పెంచారు, సో అది ఫేడ్ అవుట్ అయిపోయింది సెకండ్ హాఫ్ దానివల్ల.
ఈ మేకింగ్ వీటి వల్ల ఏమైపోయిందంటే ఫస్ట్ ఆఫ్ లో మనకున్న క్యూరియాసిటీ, ఆ ట్విస్ట్ తర్వాత వచ్చిన క్యూరియాసిటీ తెలుసుకుందాం అనుకోలోపు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు డైరెక్టర్ గారు ఆ మేకింగ్ లో కానీ ఆ స్క్రీన్ ప్లే అనిపించింది. బికాజ్ భార్య అవతల మధ్య వచ్చే ఫన్ ఎలిమెంట్స్ కానీ, ఆ డ్రామా కానీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ మనకి కనెక్ట్ అవ్వక మనకి బోర్ కొట్టేస్తుంది. వీటి వల్లే సినిమా అలా అలా తేలిపోయి అలా 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 ఆ ట్రైన్ ఎక్కిందని చెప్తారు. ఆ ట్రైన్ ఎక్కిందని నేను అంటున్నాను, మరి మీరు అన్నారా లేదనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో అది అలా అనిపిస్తుంది. ఇక మరి డైరెక్టర్ భరత్ దర్శన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది, కరెక్ట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి తేవడంలో కొంచెం ఫెయిల్ అయ్యారో అన్నట్టు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ హిజ్ నెక్స్ట్ ఫిలిం అనుకోవచ్చు. సో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచిరాజు ఈజ్ ఓకే, యావరేజ్ మ్యూజిక్ అనిపించింది. సాంగ్స్ ఉన్నాయి కానీ మనకి గుర్తుండవు బేసిక్ గా. సో బీజిఎం విషయానికి వస్తే ఓకేగా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా మూవీలో కొంచెం మనకి ఇది చెప్పుకోదగ్గట్టే కొంచెం రియాలిటీగా ఉంటుంది, రియాలిటీగా వర్కౌట్ అవుతుంది. అంటే మనకి ఆ పల్లెటూరు వాతావరణ సెట్స్ కానీ కొంచెం రియాలిటబిలిటీగా ఉంటాయి, సో నమ్మసక్యంగా ఉంటాయి అని చెప్తున్నాం. అది ఓకేనా, అలాగే ఉంటాయి, అంత మించలేదు. సో మరి సినిమా ఓవరాల్ గా మరి హిట్ ఫట్టా బ్లాక్ బస్టర్ డిజాస్టరా అని మాట్లాడుకుందాం. సినిమా టోన్లో అందరిలో పూలు పుచ్చగల టమాటాలు కాకుండా. సో మరి నాకైతే ఇది ఒక చెప్పవసరం లేదు మామ, ఫ్లాప్ మూవీ మామ. మరి నాకు ఫ్లాప్ మూవీ మామ, మరి మీకు నచ్చొచ్చు, మీకు హిట్ అవ్వచ్చు, మీకు సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు ఏమో తెలియదు. సో మరి అందుకోసం మీరు కూడా వెళ్ళండి, చూడండి, మీకేమనిపించింది కింద కామెంట్ లో బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించింది కూడా మెన్షన్ చేయండి. నా వరకు ఇది ఫ్లాప్ మూవీ మామ. మరి వీడియో నచ్చితే చెప్పేదా హైప్ చేసి పడండి. అలాగే దాంతోపాటు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మామ మర్చిపోదు, ఓకేనా? ఒక లైక్, సబ్స్క్రైబ్ బుద్ధి పడండి. అంటే నెక్స్ట్ వీడియో కొంటామో. బై డే.